గుండె నిండా గుడిగంటలు బాలు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బాలు అంతగా తెలుగు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయాడు. బాలు అసలు పేరు విష్ణుకాంత్ అలియాస్ విష్ణు వీకే. మీనా బాలు క్రేజీ కాంబోకి ప్రేక్షక ఆదరణ దక్కడంతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకుపోతుంది. వేరే ఇండస్ట్రీ నుండి ఇక్కడికి వచ్చి సీరియల్స్ చేయటం అంటే పెద్ద టాస్క్. నా లక్ బాగుండి ఈ సీరియల్ మంచి హిట్ అయింది. గుండె నిండా గుడిగంటలు బాలుగా ఆదరించారు. నెంబర్ 1 ఛానల్లో నెంబర్ 1 సీరియల్గా బెస్ట్ హీరో అవార్డు అందుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది. తెలుగు వాళ్ళు నన్ను చాలా బాగా ఆదరించారు. నన్ను ఒక హీరోగా చూడటం లేదు, వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా చూస్తున్నారు. అందుకే తెలుగు వాళ్ళు నాకు ఫ్యాన్స్ మాత్రమే కాదు, నా ఫ్యామిలీ. మాది మధ్యతరగతి ఫ్యామిలీ. మగ్గం నేయటం అనేది మా వృత్తి. కాబట్టి షూటింగ్ లేకపోతే నేను నా వృత్తిని చేసుకుంటా. నేను కింద స్థాయి వ్యక్తినే, అప్పుడు అలా ఉండాలనే అనుకుంటా. మగ్గం నేయటం వల్లే నా కడుపు నిండింది. ఇంతటి వాళ్ళమయ్యాం. అందరిలాగానే నేను కష్టపడే వచ్చాను. ఎంత కష్టపడినా కూడా ఇప్పుడు మంచి నటుడిగా ఆదరిస్తున్నారు. నేను అసలు యాక్టింగ్లోకి వస్తానని అనుకోలేదు. నేను సాధారణ విద్యార్థిని. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, డిప్లొమా చేశాను. ఆ తర్వాత మెరిట్లో గవర్నమెంట్ కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అది కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ జాబ్ చేశాను. కానీ తలరాత ఉంటుంది కదా, దాన్ని ఎవరూ మార్చలేదు. ఐటీ జాబ్లో నేను 3 ఏళ్ళు మాత్రమే పనిచేశాను. ఆ తర్వాత యాక్టింగ్ వైపు వచ్చేసాను. ఐటీ జాబ్ వదిలేసి వేరే రంగంలోకి వెళ్ళాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండాలి, మీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరిపైనా డిపెండ్ అవ్వద్దు. ప్రేమ పెళ్లి విషయంలో కూడా మన తలరాతని బట్టే జరుగుతుంది. ఒక మంచి అమ్మాయి మన జీవితంలోకి రావాలంటే వస్తుంది, మంచి భార్య దొరకాలంటే దొరుకుతుంది. నేను తమిళ నుండి తెలుగులోకి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. కానీ మెల్లమెల్లగా తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నాను.